మీ ఫ్రెండ్స్ బర్త్డేకి మీకు ఏం పార్టీ ఇప్పిస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డేకి అయితే మాత్రం బకెట్ బిర్యానీలు అయితే ఇప్పిస్తానని చెప్పాడు. మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్తే వీళ్ళు ఇప్పుడే వేడివేడిగా అండాన్ని అయితే దించుతున్నారు. ఈ బాబాయ్ అటు ఇటు కలుపుతుంటే ఆ వేడివేడి పొగలు చూస్తుంటే నా నోట్లో లాలాజలం అయితే లాలుతుంది. ఇంకా నన్ను ఊరించడం కోసం ఆ ముక్కలన్నీ తీసి నా కళ్ళ ముందు పెడుతున్నాడేమో నాకు డౌట్. ఇంక ఈ అన్న వాళ్ళు మా సీనియర్స్ కావడంతో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటది అని చెప్పి అడుగుతున్నాము. ఈ అన్న వాళ్ళు ఇక్కడ డైలీ కస్టమర్స్ అంట. ఆ షాప్ వాళ్ళు చెప్తున్నారు, వెళ్ళి వాళ్ళని అడగమ్మా వీళ్ళు డైలీ కస్టమర్ ఎలా ఉంటుందో టేస్ట్ అని. అన్న వాళ్ళు కూడా ఫ్రెండ్లీ నేచర్ తో నవ్వుకుంటూ టేస్ట్ ఎలా ఉంటది అనేది నాకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. స్టడీ పరంగా వెళ్తే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదో తెలియదు కానీ తినే దగ్గర మాత్రం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మనకేసే బకెట్ లో ముక్కలు ఎక్కువ పడుతున్నాయి, అదొక ఆనందం. ఒక సైడ్ నుంచి అతను పార్సల్ కడుతుంటే ఇటు సైడ్ నుంచి నేను పేమెంట్ చేసేసాను. 2 బకెట్ బిర్యానీలు అలాగే కొన్ని ఫ్రై పీసులు మొత్తం కలిపి 1600 పడింది. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్తే ఒక 100 డిస్కౌంట్ ఇచ్చారు, 1500 పంపించమన్నారు. ఇంకా అలా రెండు చేతులు తీసుకుని వచ్చిందారంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాము. నాకు ఈ బకెట్లు బరువు అంటే అన్నకు ఆ చేతిలో కవర్ ఎక్కువ బరువు అయిపోయింది. ఇంక వీడి బర్త్డే పార్టీ గా స్పాన్సర్. ఇంకా అలా రూమ్ కి రాగానే బిర్యానీతో పాటు తాగడానికి థమ్స్అప్ కూడా ఉండాలి కాబట్టి ఒకరిని పంపించాము. అది వచ్చేంత వరకు వెయిటింగ్. అది వచ్చిన తర్వాత అందరం కలిసి చేసాం సిట్టింగ్. ఒక ప్లేట్ ఇచ్చి ఒకే దగ్గర కూర్చొని పెట్టేసాము సిట్టింగ్ లో. చెప్పాను కదా ఫ్రై పీసులని అవి ఇవే పార్సల్ చేయించింది ఎక్స్ట్రా. ఇంకా వాళ్ళు ఏ మనిషికి తగ్గకుండా ప్రతి మనిషికి వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా దీని తర్వాత బిర్యానీ కూడా అలాగే ఎవరికి తగ్గకుండా వేసుకుంటూ వెళ్ళిపోయాను. మావాడు ముందే చెప్పాడు ముక్కలు తగ్గినా పర్లేదు కానీ బిర్యానీ తగ్గకూడదని. ఇక్కడ బిర్యానీ కంటే ముక్క కోసం వేచి ఉన్న కుక్కలే ఎక్కువ. మా టీం లీడర్ ఇతనే కాబట్టి ఇతనికి జాయింట్ పీస్ కూడా ఎక్స్ట్రా వేసాను. సబ్స్క్రైబ్.